హాయ్ ఫ్రెండ్స్, నాయుడు రెస్టారెంట్కి వెళ్తున్నామండి. ఇది హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అనమాట. ఈ కార్ చాలా బాగుందని చెప్పి అది చూపిస్తున్నాను. బ్లాక్ కలర్ కారు. ఇంకా ఫుల్ రెయిన్ పడుతుందండి. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ మెట్రో వర్క్ జరుగుతూ ఉంటుంది కదా. బిల్డింగ్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇటు సైడ్ క్లైమేట్ చూసారా ఎంత బాగుందో. నాకు డిఫరెంట్గా కనిపించిన బిల్డింగ్స్ మాత్రం క్యాప్చర్ చేశాను. ఎందుకంటే హెచ్ఎస్ఆర్ లేఅవుట్ చాలాసార్లు చూపించాను. అండ్ ఫుల్ ట్రాఫిక్ జామ్ చూసారా. అసలు చాలా దూరం వరకు ఉందండి ట్రాఫిక్ జాము. నేను కొంతవరకే తీశాను. అటు సైడ్ ఆపోజిట్ సైడ్ చూసారా. ఇంకా రెయిన్ పడుతుంది కదా, ఎక్కడికక్కడ ఫ్లైఓవర్స్ దగ్గర ఆగిపోయారు. అది కూడా అది ఆంజనేయ స్వామి గుడి అనమాట. చాలా ఫేమస్. చాలామంది ఎప్పుడు వెళ్తూనే ఉంటారనమాట. ఇదిగోండి, మేము రెస్టారెంట్ దగ్గరలో వచ్చేసాము. ఆ సందు స్టార్టింగ్ వ్యూ ఎలా ఉందనేది చూపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పీజెస్ ఉన్నాయండి. ఆ బిల్డింగ్ మీద చూసారా డాల్ఫిన్స్ది భలే ఉంది. ఇంకా మాకైనా క్యాబ్ ఛార్జ్ వచ్చి టోటల్కి వచ్చి 500 రూపీస్ అయిందండి క్యాబ్కి. ఇదిగోండి, బిల్డింగ్ కూడా చాలా బాగుంది. మొక్కలది ఏదో విల్లా అనుకుంటా. ఐ థింక్ అపార్ట్మెంట్స్. ఫుల్ గ్రీనరీ అనమాట. అటు సైడ్ బిర్యానీ, అది ఒక రెస్టారెంట్. ఈసారి అది కావచ్చు, అదంతోనే బిర్యానీ సంథింగ్ ఉంది. మొక్కలు చూసారా అసలు భలే పెట్టారనమాట. చాలా బాగుంది ఇటు సైడ్. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అంటే చాలా పెద్ద ఏరియా అండి. అందుకనే కానీ ఇటు సైడ్ వెళ్ళినా ఆ రూట్ తెలిసినట్టే అనిపిస్తుంది మనకి. ఇంకోండి, మెయిన్ రోడ్ మీదే ఉంది. ఇది జస్ట్ చిన్న రూమ్ అండి. అది కొబ్బరి బోండాలు ఉన్నాయి అక్కడ, కేరళ బోండాలు. అందుకని క్యాప్చర్ చేస్తున్నాను కానీ అవ్వలేదు. కేరళ బోండాలు చాలా మంచిదండి, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి. నాకు తెలిసినంత వరకు అయితే మా డాక్టర్ నా టైంలో సజెస్ట్ చేశారు. ఇప్పుడేమో తెలియదు కానీ, ఎందుకంటే ఉమ్మ నీరు బాగా పట్టిద్దని అంటారనమాట. అప్పట్లో చెప్తారు డాక్టర్స్. ఓకేనా. ఇది నా ఆపోజిటే నాయుడు రెస్టారెంట్ అండి. ఇంకొచ్చేసాము, దిగుతున్నాము. కొంచెం ముందు ఆపేశారు. చెప్పాను కదా, ఆ బిల్డింగ్కి ఆపోజిట్ అనమాట నాయుడు రెస్టారెంట్. చిన్న రూమేనండి అసలు. ఈవెన్ 1 BH 2 BHకే అనుకోండి. స్టార్టింగ్లో కూడా మన తెలిసిన మొక్కల చామంతి, తులసమ్మ, మనీ ప్లాంట్ అలా చిన్నగా పెట్టారు. ఇదిగోండి, ఇది జస్ట్ గ్రాసరీ అక్కడ ఉంది. ఇదేమో బిల్లింగ్ కౌంటరు. అది వచ్చి లోపల కిచెన్ది. ఇది ఒక 5-6 టేబుల్స్ ఉన్నాయండి అంతే. గట్టి కొడితే ఒక 8 కూడా టేబుల్స్ లేవు నాకు తెలిసి. మాకు కూడా 5 సీటింగ్ సరిపోతే పక్కన తెచ్చేసుకున్నాము. ఇంకా అరిటాకులు ఏమేమి ఉన్నాయి అని అడుగుతున్నాం. మటన్ అయితే ఏమీ లేదండి, అంతా చికెను, ఫిష్, ప్రాన్స్ అనమాట. ఇంకోండి, వాళ్ళ మెనూ కూడా చూపిస్తున్నాను. మా వాళ్ళైతే చికెను కబాబ్ చెప్పుకున్నారండి. 200 రూపీస్, 150 అంతే. బిల్లింగ్ లాస్ట్లో చూపిస్తానండి మీకు. ఓకేనా. వీళ్ళు బయట క్యాటరింగ్ కూడా చేస్తారంట. నేనేమో వెజ్ మీల్స్ చెప్పుకున్నా అండి. వెజ్ మీల్స్ వచ్చి 100 రూపీస్ ఎంత ఉంది చూపిస్తాను అండి. 100 రూపీస్. ఇంకా మా వాళ్ళు వచ్చి ఫిష్ చెప్పుకున్నారండి ఒకటి. పార్సెల్కి అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ అంట. ఇంకా వీళ్ళ దగ్గర టిఫిన్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఆనియన్ దోశ అవి. కాకపోతే మేము వెళ్ళింది మధ్యాహ్నం కదా, ఇంకా బిర్యానీ చెప్పుకున్నారు. నేనైతే మీల్స్ చెప్పుకున్నాను అండి, ఎందుకంటే నేను సాటర్డే అనమాట వెళ్ళింది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. చూడ్డానికి చిన్న రెస్టారెంటే, చెప్పిన ఐటమ్స్ కూడా లేవని చెప్పి అనుకున్నాం కానీ చాలా బాగుంది. 2 ఫిష్ అనండి. రెండు చికెనే. ఒకటేమో బోన్లెస్ చికెను, ఇంకొకటి మీకు కీమానా సంథింగ్ ఏదో వస్తుంది. అది కూడా నేను బిల్లింగ్లో చూపిస్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఇచ్చిన క్వాంటిటీ కూడా బాగుంది. ఈవెన్ నా మీల్స్ కూడా చాలా బాగుందండి. సాంబారే కానీ, నెయ్యి, టమాటా పచ్చడి, పప్పు, బీట్రూట్ కర్రీ ఇచ్చారు. బీట్రూట్ అంటే మనకు తినబుద్ధి కాదు కాబట్టి అది ఇగ్నోరు. మిగతా అన్నీ బాగున్నాయి. రసం ఇచ్చారు, తర్వాత పాపడి ఇచ్చారు, ఉడియాలు లాంటివి. నాకు బాగానే అనిపించింది. ఇంకోటి మా వాళ్ళు సర్వ్ చేసుకునేది కొబ్బరి అనమాట. వీళ్ళకేమో రైతాను గ్రేవీ ఇచ్చారనమాట. ఇదిగోండి, ఈ ప్లేట్ ఎక్స్ట్రా మనకి రైస్ కావాలంటే 50 రూపీస్ అండి. ఈ ప్లేట్ మీల్స్ అయితే కనుక 100 రూపీస్ అనమాట. ఇంకా నేను సర్వ్ చేసుకుంటున్నాను. పాపం చిన్న టేబుల్ కదా, చాలా ఇబ్బందిగా అయిపోయింది. కానీ ఫుడ్కి వర్త్. ఫుడ్ అయితే నాట్ బ్యాడ్, అసలు చాలా బాగుంది. నెయ్యి,
పప్పుల పొడి కూడా నేను అసలు ఎప్పుడు ట్రై చేయలేదు ఏ రెస్టారెంట్లో. ఇక్కడ వేసుకున్నా అండి. చిన్న చిన్న బకెట్స్ క్యూట్గా ఉన్నాయి కదా. ఇది నెయ్యి, టమాటా పచ్చడి కూడా వేసుకొని ఇచ్చేసాను, కర్డ్. కాకపోతే వీళ్ళ దగ్గర స్వీట్స్ ఏం లేవండి. అండు వడియాలు ఏదో మన ఇంట్లో భోజనాలు జరిగితే అలాగా కొంచెం కొంచెంగా అలా వడ్డించుకుంటూ ఉంటాము, అలాగా భలే అనిపించింది అనమాట. టమాటా పచ్చడి కూడా చాలా బాగుందండి, మనకి ఆంధ్ర స్టైల్లో అనిపించింది. టమాటా పచ్చడి చూపిస్తున్నాను నేను. ఇంక నెయ్యి అయితే నా దగ్గరే ఉంచుకున్నానండి, ఎంత కావాలంటే అదే. అసలు నెయ్యిని అసలు ఎక్కువ వేసుకోను, అంటే బాగుందనమాట. ఇంకా పప్పుల పొడి అవి కూడా ఇచ్చేసాను. ప్లేస్ కొంచెం క్లియర్ చేస్తూ ఉన్నాను నేను. ఇంకా నెక్స్ట్ సాంబార్ అవి కూడా తెచ్చిపోయి చూసారా, నెయ్యి నేను వేస్తూనే ఉన్నానండి అన్నంలో. చక్కగా మాత్రం ఎంజాయ్ చేశాను ఆ ఉన్న అన్నాన్ని. చక్కగా పప్పుతోనూ, పచ్చడి, పప్పు, పప్పుల పొడి, సాంబారు అండ్ కర్డ్ కూడా ట్రై చేశానండి. అన్నీ మంచిగా నచ్చాయి అన్నమాట నాకైతే. మా వాళ్ళకి కూడా ఫుడ్ బాగా నచ్చింది, వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. టేబుల్స్ చూసారా ఎన్ని లేవు, చిన్నది అనమాట రెస్టారెంట్. ఇంకా కూల్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాం. ఫిష్ వచ్చిందండి, ఫిష్ కూడా చెప్తున్నారనమాట లంచ్కి. ఈ కూల్ డ్రింక్ పక్కన వాష్ ఏరియా అనమాట, జస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక రెస్ట్ రూమ్ లాగా చిన్నగా. కానీ ఈ ఏరియాలో ఉండాలంటే చాలా ఎక్కువ రేట్లో ఉంటాయండి రెంట్స్ అయితే కనుక. ఇంకోండి సాంబారు మా ఆయన ఇస్తున్నారు అనమాట. అదిగోండి వాషింగ్ ఏరియా, జస్ట్ అది కిచెన్ అనమాట. మనకి ఇదివరకు ఇది చూసారా గోడది కలర్ వేసేసారు ఆ షీట్స్ పెట్టి. ఇంకంతే కిచెన్ అంతే. ఇక్కడ బిల్లింగ్ ఏరియా అంతే. సోంపు పార్సిల్స్ కూడా బాగానే వెళ్తున్నాయండి ఇక్కడ. ఇదిగోండి వీళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, సర్వీసింగ్ అంతా బాగుంది. మాకు టోటల్ వచ్చి 800 చేంజ్ అయిందండి. మాకు వర్త్ అనిపించింది ప్రైస్ పరంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ ఫిష్ అది కూడా చెప్పాను కదా, 60 రూపీస్ ఎంత ఉంది ఐ థింక్. బోన్లెస్ చికెన్ 230, బోన్లెస్ ములకాయ అది ఒకటి, ఫిష్ వచ్చి ఇంకా బిల్లింగ్లో చూడండి కొంచెం, ఓకేనా. ఇంకా అంతే, బయట ఇలా అనమాట. లాస్ట్కి మా టేబుల్ ఎలా ఉందన్నది చూపిస్తున్నాను, అంతా క్లియర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇక్కడ బయట వచ్చి పాన్స్ అవి ఉంటాయి కదా, అదనమాట. ఆ గిన్నె ఎందుకు నాకు ఫుల్ అట్రాక్టివ్, భలే నచ్చిందండి చూడగానే. అందుకని మళ్ళీ ఆ గిన్నెని మళ్ళీ సపరేట్గా తీసాను చూడండి. గిన్నె మాత్రం భలే ఉంది. ఇంకోండి బయట రెస్టారెంట్ ఓవర్గా. ఈవెన్ ఇక్కడ కాఫీ సాయ్ అలాంటి ఈవినింగ్ తాగుతూ ఉంటారంట సోఫాస్ వేసుకొని. అందుకని అది ఒకదాని మీద ఒకటి అలా పెట్టారు. ప్రెసెంట్ వర్షం పడుతుంది కదా, అలాని నాయుడుస్ రెస్టారెంట్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, బెంగళూరు. నా ఛానల్లో నియర్లీ 100 పైన రెస్టారెంట్స్ కవర్ చేశానండి. కొంచెం చూసి